నేను ఒకటి చెప్తా, ఈజీ చెప్తానా. నాకు వేరే అమ్మాయి లవ్ ఉంది, అమ్మాయి వెళ్ళిపోతున్నా, నువ్వు మనతో వెళ్ళిపో. ఎందుకు అట్లా ఎట్లా వెళ్ళిపోతుంది? మనతో వెళ్తా. నేనేం చెప్పాను తెలుసా? నేనేం చెప్పా తెలుసా? మన ముగ్గురం కలిసి ఉందాం రా, అవసరమైతే మన ముగ్గురం నలుగురు అంటారు, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అని చెప్తే ఆడే ఒప్పుకోవడంలే. మన ఇద్దరం ఫిక్స్ ఇంకా, సరేనా? అంతే. ఆయన కూడా పెళ్లి చేసుకో. అమ్మో ఇద్దరు పెళ్లి చేసుకోండి, మంచిగా ఉండండి, వీడియోస్ కొట్టుకో, మంచిగా. నువ్వు ఆయన కూడా పెళ్లి చేసుకో, మన ముగ్గురం మంచిగా ఉంది. జస్ట్ నేను ఏమన్నా ఒకసారి నిలబడుకో, బంగారు ఇద్దరు క్యూట్ చూడు. నాకు ఫిక్స్ అయిన ఏంటంటే మైండ్ లో నేను వద్దు, నీకు అంటే ఓకే నీకు కావాలనుకుంటే నేను ఉంటా. నువ్వైతే ఫిక్స్ అయింది అదే కదా, నేను వద్దు, నీకు వేరే అమ్మాయి కావాలి. బాండింగ్ మీ ఇద్దరు ఏమేం చేసుకోండి, ఇంకా మంచి బాండింగ్. జరుగు నువ్వు ఫస్ట్. నా మాట నువ్వు నీకేమైనా నా మాట మనం బయటికి పోదాం. రూమ్ తీసుకుంటా, ఇప్పుడే రూమ్ తీసుకుంటా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ మనో ఆఫీషియల్. సో చాలా రోజుల తర్వాత అయితే వీడియో కొడుతున్నా. సో అందరికీ సారీ, నేనైతే కొంచెం చిన్న వర్క్ బిజీలో ఉండి వీడియోస్ అయితే కొట్టడంలే. మ్యాక్స్ అయితే ఇంకా వీడియోస్ కొడదామని నిర్ణయం తీసుకొని వీడియోస్ చేస్తున్నాం. సో ఎవరేమనుకోకండి, అప్పుడు నాకు ఎలా సపోర్ట్ చేశారో అలానే సపోర్ట్ చేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే ఏం లేదు, మొన్న గల్లీపరి సిరీస్లో చూసింటారు కదా, ఇందు మా ఇద్దరి పైన ప్రాంక్ చేసింది. సో అందుకని ఇప్పుడు నేను రివర్స్ ప్రాంక్ చేస్తాను. ఎందుకంటే ఆ రోజు ఎంత ఎమోషనల్ అంటే కనీసం ఒక 1 అవర్ నా మైండ్ నా దగ్గర లేదు. ఎందుకంటే మనం అంత లవ్ చేసిన ఒక అమ్మాయి సడన్గా ఒక వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నాం అని చెప్పని చేస్తే ఎంత బాగుంటుందో నాకు తెలుసు. కానీ ఒకటే చెప్తున్నా గాయస్, ఆ పిల్ల లేకపోతే నేను లేను గాయస్. అందుకని జస్ట్ ఎమోషన్ అయిపోయింది. దాని 2 hours చెప్తాడు మనం వచ్చి, మచ్చా ప్రాంక్ మచ్చా నీ వాళ్ళు చేశారు మచ్చా అంటున్నాడు. అయ్యా షాక్, నేను ఏం అర్థం కావట్లేదు. టైం 12 అయింది, మేమిద్దరం మాట్లాడుకొని ఇప్పుడే ప్రాంక్ చేద్దాం ఫిక్స్ అయ్యాం. సో దాన్ని కిందకి పిలుస్తున్నాం. అరే మన ముగ్గురు ఉందామని నేను అంటారా, సరేనా? నువ్వు వద్దని చెప్పు. నేనేం తెలుసా, అది మ్యాటర్ కాదు. నాకు నువ్వు వద్దు, ఫస్ట్ నువ్వు మనతో వెళ్ళని పనేస్తా. అంటే నాకు వద్దు, నువ్వు నాకు మనతో అంతే. మళ్ళీ మీకు అర్థం కాదు, క్లారిటీ ఉంటుందా? కాల్ ఒకసారి కాల్ ఫోన్ చేస్తా. అరే ఇందు చిన్న పిలుచుకోరా, పిలుచుకోరా. సో గాయస్, హిందూ అయితే వస్తుంది, అనే పిలుచుకోరమ్మంటున్నా. చూసారా, ఏం లేదు, నేను అట్లా వెయిటర్ ఐడి తీసుకోపోదాం అనుకుంటున్నా. నేను అడిగితే తీసుకోపోతున్నాను, అంత లేదు, సీరియస్ మ్యాటర్. అది చాలా హట్ అయినాతో మాట్లాడుతున్నాడు. చెప్పు అరే. నేను ఒకటి చెప్తా, ఈజీ చెప్తానా. నాకు వేరే అమ్మాయి లవ్ ఉంది, అమ్మాయి వెళ్ళిపోతున్నా, నువ్వు మనతో వెళ్ళిపో. చెప్పినా కదా, రోజు 2 hours తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వచ్చినా కదా, ప్రాంక్ అని చెప్పినా కదా. బట్ నాకు నేను అంటే ఫీలింగ్స్ వేరే అమ్మాయి ఉంది. ఎందుకు అట్లా ఎట్లా వెళ్ళిపోతుంది? నేనేం చెప్పాను తెలుసా? నేనేం చెప్పా తెలుసా? మన ముగ్గురం కలిసి ఉందాం రా, అవసరమైతే మన ముగ్గురం నలుగురు అంటారు, ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుందాం అని చెప్తే ఆడే ఒప్పుకోవడంలే. అంటే కానీ నాకు ఇంకా ఒక డౌట్ ఏంటంటే, మ్యాటర్ నాకు వెళ్తే ఒకవేళ మనతో వెళ్ళాలి, మళ్ళీ నాతో ఉండకూడదు. మళ్ళా ప్రాంక్ అని చెప్పినా కదా. ప్రాంక్ కాదు,
చెప్పేది నువ్వు నీకు అర్థం కావట్లేదు, నేను రియాలిటీ మాట్లాడుతున్నా. నాకు మనసులో అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి మనసులో ఫీలింగ్ ఉంటేనే అంటారు కదా. అరే సో నాకు అన్నీ వద్దు. నీకు కూడా చెప్పినా కదరా ప్రాంక్ అని. అయ్యే మన ఇద్దరం ఫిక్స్ ఇంకా సరేనా? అంతే. ఆయన కూడా పెళ్లి చేసుకో. ఒకే ఇంట్లో ఉన్నాం. పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు ఏంద్రా? అరే నీకు చెప్పా కదా, నీకేం చెప్పా అది చెప్పు. మ్యాటర్ కాదు. అమ్మ ఇద్దరు పెళ్లి చేసుకోండి, మంచిగా ఉండండి, వీడియోస్ కొట్టుకో, మంచిగా అరే నువ్వు వాడిని కూడా పెళ్లి చేసుకో, మన ముగ్గురు మంచిగా ఉంది. ఏయ్ टंकी नौटंकी 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 मैं नौटंकी 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 నాకు అంతా బాగానే ఉంది కానీ నేను అట్టు మాడతా. ఇద్దరు పెళ్లి చేసుకుంటాం, ముగ్గురు ఉంటాం, ఒకే ఫ్లాట్ లో ఉంటాం. ఒకవేళ సంథింగ్ జరిగి అంటే తండ్రి ఇప్పుడు ఎవరైనా తండ్రి అడ్రస్ ఏయ్ ఇట్లా అప్పుడు చూసుకుందాం బ్రో, అప్పుడు చూసుకుందాం బ్రో. ఒకవేళ నాలాగా పుట్టి మళ్ళీ నీలాగా అంటే పోయి వేస్తే అరే మను నీకు చెప్పినా కదరా ఇట్లా మాట్లాడొద్దురా. అరే ఏందిరా అంత క్యూట్ గా మాట్లాడితే అరే నీ పాదమోపగాయం నా లోకం మారలే బొమ్ ఏదేదో ఆల్రెడీ నీకు చెప్పినా ప్రాంక్ ఎంత అనుకో. మంచిగా ఉంచిన జోడి, ఎంత మంచిగా ఉంచిన. పిచ్చి లేచిందా? 2 years అవుతుంది మన ఇద్దరు నాకు రాత్రి కళ కూడా వచ్చింది, మేమిద్దరు లాంగ్ డ్రైవ్ పోయినట్టు. అయ్యా పుట్టే పిల్లడికి నా పేరే పెడతాం. మను అట్లా మాట్లాడకరా. ఏం మాటలు మాట్లాడుతున్నారా? ఒక అమ్మాయితో ఇట్లానే మాట్లాడతారా రా? ఒక మాట చెప్పమంటావా? ఇద్దరు ఒకసారి నిలబడుకో, ఒకసారి ఏహే జరగా చెయ్యి. జస్ట్ నేను ఏమన్నా ఒకసారి నిలబడుకో, ఒకసారి జరగ చేతి బంగారు ఇద్దరు క్యూట్ చూడు. అరే జరుగురా మను, నువ్వు కూడా అట్లనే చేస్తావేంద్రా? అరే ఎందుకు ఇట్లా చేస్తుంది? సరే ఒక మాట చెప్తా. నేనంటే ఇష్టం అన్నావు కదా, సరే నాకు కూడా నువ్వు ఇష్టం, పద పెళ్లి చేసుకున్నాం. ప్రాంక్ అని చెప్పినానా లేనా? Prank అవన్నీ కాదు. ప్రాంక్ అని చెప్పినానా లేనా? సరే అవన్నీ వద్దు. సరే లాస్ట్ నేను సరే నీ కోసం మావా, నాకు ఫ్రెండ్ కంటే ఎక్కువ కాదు మావా, నీ తర్వాత ఏదైనా చెప్పు. ముగ్గురు కలుస్తుందాం మావా. ఏయ్ పిచ్చి ముగ్గురు తెలియని కలిసి మాటలు మాట్లాడకు. మౌనిక ఇప్పుడే ఫోన్ చేసి చెప్తున్నా, ముగ్గురు ముందు ఒప్పిద్దాం ఒప్పిద్దాం సార్ ఒప్పిద్దాం. ముగ్గురు ఉన్నాం. మెంటల్ దింగిందా మీ ఇద్దరికి? ముగ్గురు ఉన్నాం. ముగ్గురు ఉంటారు. 2 years మన ఇద్దరు అవునే రిలేషన్. ఇంకో మనిషి యాడ్ అవుతాడు, ఇంకా మంచిగా ఉండొచ్చు, ఇంకో 10 years ఉండొచ్చు. పెద్ద కుటుంబం అవుతుంది మంది, పెద్ద కుటుంబం. పిల్లల్ని పుట్టిద్దాం. ఇటు 10 మంది అటు 10 మంది. పిచ్చి దింగిన మాటలు మాట్లాడకండి. నాకు చిరాకు దింగుతుంది, వెళ్ళిపోతా నేను. అర్థమైందా? అసలు నేను చిత్రపురులు కూడా ఉండా, నేను వెళ్ళిపోతా నేను. ఎందుకు వెళ్ళిపోతావు? ఇప్పుడు నేనంటే ఇష్టం అన్నావు కదా. అరే నీకు నేను సరే చెప్పిన సరే అవన్నీ ప్రాంక్ కాదు, నేనంటే నీకు ఇష్టమా కదా, ఒక మాట చెప్పు. అరే ఇష్టమా prank అని కాదా? చెప్పిన. ఆ ప్రాంక్ అది ఇష్టమా కదా? నాకు చెప్పా కూడా నాకు ఇష్టము, నాకు ఒక ఫ్రెండ్ లాగా నాకు మంచి అవును చూసుకుంటాడు. ఫ్రెండ్ లాగా మంచి చూసుకుంటాడు. ఫ్రెండ్ లాగా చూసుకుంటాడు. రేపు పని రోజు నీకు రిలేషన్షిప్ అయిన తర్వాత ఇంకా మంచి చూసుకుంటాడు. నీకు పెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒకవేళ చిన్న పాప పుట్టాడు అనుకో, ఇంకా మంచి చూసుకుంటాడు కదా. నువ్వు నాకు ఫిక్స్ అయినవి ఏంటంటే మైండ్ లా నేను వద్దు, నీకు ఏ వేరే కాదు అమ్మాయి కాదు. కావాలి నీకు, అంటే అంతే కదా. ఓకే నీకు కావాలనుకుంటే నేను ఉంటా. నువ్వైతే ఫిక్స్ అయింది అదే కదా. నేను వద్దు, నీకు వేరే అమ్మాయి కావాలి. ఇవన్నీ కాదు, నా మాట ఇవ్వు, మన ఇద్దరం బయటికి పోతాం. అరే ఇద్దరిని మొట్టలో కలిపేసి అర్థమైందా? నా అరే గురించి తెలియాలి మన అసలు. ముగ్గురం ఉందాం ఇప్పుడు కాదు, అరే నేను దీన్ని బయటికి తీసుకోపోతాను. చీమట్టుకున్నావేంద్రా? వాడి ముందే నాకు అర్థం కాదు. పట్టుకొని ఎవరే కదా తెంగుతానా? ఇట్లాంటి నాటకాలు తెంగినావు అనుకో. అదే బంగారు చూసినా బంగారం. మళ్ళీ మీ ఇద్దరు బాండింగ్, మీ ఇద్దరు ఏమేమి చేసుకోండి. ఇంకా మంచి బాగుంది. జరుగు నువ్వు ఫస్ట్. నా మాట నువ్వు పిచ్చి తెంగిందా నన్ను? నీకేమైనా ఏంద్రా? తీసుకోపోతా, నీకు ఇష్టమైన ఐస్ తినిపిస్తా. నాకు క్రీమ్ స్టోన్ ఏం అవసరం లేదు. నేను ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వస్తుంది. నాకు ఏం అవసరం లేదు. మీ ఇద్దరికి మొట్టలో కలిపేస్తాను. నాకు బీట్ దెంకిచ్చినాను అనుకో. ఏంట్రా ఎందుకు అట్లా అంటుంది? అట్లా అనకపోతే ఇంకేమనాలరా? పిచ్చి దెంగిందా? ముగ్గురు ఒకే రూమ్ లో ఉందాం. ఏం మాట్లాడుతున్నారా మీరు? ఒక మాట మాట మంచి పోయి ఏంటి క్రీమ్ స్టోన్ పోయి? ఐస్ క్రీము డ్యూక్ బండి. మెంటల్ పూకోడవా నువ్వేమైనా? నాకు అర్థం కాదు. సుడు హీరోలు కొట్టి బుట్టర కార్లు వాల్యూ లేని వజ్రాలు ఏయ్ నాని బేబో తెలుసు కదా. నువ్వు నాని బేబో అని నాకు తెలుసు. అమ్ముగా ఎత్తున్నా మంచి చెప్పి నీకు లవ్ ఉంది. ఆవిడ మొన్న చెప్పి నాకు కళ్ళ వచ్చాడు మను, నాకు ఇట్లా నాకు మంచి చూసుకుంటున్నాడు ఈ మధ్య. వాడు నాకు ఫ్రెండ్, అంతే. ఫ్రెండ్ లాగే తీసుకో. ఇప్పుడు నువ్వు just- కూడా అంతే. నాకు నానికి రిలేషన్ ఉంది కదా, నువ్వెందుకు అరే మధ్య నీకు వస్తున్నావు? మళ్ళా ప్రాంక్ అనుకొని చెప్పినా కదా. నీకుందా? అంటే ఒకప్పుడు ఒకప్పుడు ఇప్పుడు లేదు కదా. నువ్వు రా, అవన్నీ నాకు అవసరం. చంప వల్ల ఇంకా అర్థమైందా? ఎందుకు నీకు ప్రాంక్ అని చెప్పలేదా నేను 2 hours తర్వాత? ప్రాంక్ అని చెప్తే మాకు ఫీలింగ్స్ వచ్చాయి. అంటే మనసులో అరే నాకు ఫీలింగ్స్ వచ్చాయి. ప్రాంక్ అని చెప్తే నాకు ఫీలింగ్స్ వచ్చాయి. నాకు వేరే ఫీలింగ్స్ వచ్చాయి. ఫ్రెండ్ అనుకో నన్ను.
అనుకున్నావు కదరా ఆ రోజు ఫ్రెండ్ prank అనుకుని ఫ్రెండ్ అనుకున్నప్పుడు ప్రాంక్ అన్న ఫీలింగ్స్ వస్తాయి కదా. యా ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఏంది నేను వెళ్ళిపోతా, నేను ఇట్లా వద్దు వద్దు వద్దు. మాట్లాడాను అర్థమైతుందా? మంచిగా ఉండు, నీకు మంచి లైఫ్ వస్తుంది. మనతోటి చూడు, మనతోటే మంచి లైఫ్ వస్తుంది. నీకు అర్థం కావట్లేదు. అవును మన ఇద్దరం పిచ్చిదే దో, నిందా? చైతే నాని హిందూ కాదు మను హిందూ అని ఒక ఛానల్ క్రియేట్ చేద్దాం. సుమగుడొచ్చాడే అమ్మా సుమగుడొచ్చాడే ఏదో కరైతాకే వస్తుంటది. మస్తు ఉంటుంది నిజం చెప్తున్నా. మను నిజంగా చెప్తున్నాను రా, నాకు కోపం తెప్పియకరా. నేను మంచిగా నీకు ఎందుకు చెప్పినప్పుడు భయం? నాకు రిషన్నతో మౌనికతో నేను మాట్లాడాలి. అసలు మాట్లాడు మాట్లాడు. వాళ్ళతో అంతే. ఎందుకు మాట్లాడుతావు? నేను ఆ రోజు నీకు ప్రాంక్ అనుకుని కూడా చెప్పినా, మౌనికకు కూడా ఉంది కదా. ఫీలింగ్స్ వస్తున్నాయి, నేనేం నీకు చేయలేదు. feelings వస్తే నేనేం చేయాలిరా? మళ్ళీ ఎందుకు తెప్పించావు అయితే ఫీలింగ్స్? అరే ఈ ప్రాంక్ అనుకుని చెప్పినా పిచ్చోడా. నీకు ఓకే కదా? నాకు ఓకే. వాడికి ఓకే, ఒకవేళ ఇద్దరు నువ్వు ఉన్నా ఒప్పుకో. కూడా, ఇద్దరు ఉన్నాను కూడా ఓకే. ఏ దెంగే. కానీ ఒక చిన్న డౌట్ అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఊకే ఇద్దరు ముగ్గురు పెళ్లి చేసుకుంటాం, ఒక ఫ్లాట్ లో ఒకే ఉందామంటున్నావు. రూమ్ లో ముగ్గురు ఉందాం, హ్యాపీగా ఉంటాం. జస్ట్ ఒక బెడ్రూమ్ పెట్టుకున్నాను, సపరేట్ బెడ్రూమ్. అవసరం ఒకే బెడ్రూమ్ అయినా పర్లేదు. ఓకే డన్, ఓకే డన్. ఇగో మను నీకు చెప్తున్నాను చూడు, ఆ రోజు నేను ప్రాంక్ చేసిన అంతే, ఇక్కడ దాకా ఆపే. మళ్ళీ నా దగ్గరికి టాపిక్ ఏది రావద్దు. అంతేనా? నీకేమైంది నాని? 2 years రిలేషన్ అప్పుడు మర్చిపోతున్నావు. ఎందుకు ఫీలింగ్స్ వేరే నాకు అమ్మాయికి ఫీలింగ్స్ వస్తున్నాయి? తగ్గిపోయాయి అంతే. అరే నీకు వేరే అమ్మాయి ఉంది కదరా, నువ్వు కూడా అమ్మాయిని రూమ్కి తెచ్చుకో. ఎవడొద్దన్నాడు? అప్పుడు అంతే పక్కన రూమ్ ఖాళీ పెట్టుకుని ఖాళీ. కాదురా, మీరు ఏమనుకుంటున్నారా అసలు? ఏమనుకోలేదు. నువ్వు నా పిల్లం అనుకుంటున్నావు, వీడికి వేరే అమ్మాయి లవర్ యా అనుకుంటున్నా. దో నా మాట విని మనం బయటికి పోదాం. ఏ ఓకే బయటికి రూమ్ తీసుకుంటా, ఇప్పుడే రూమ్ తీసుకుంటా. ఏ మను ప్లీజ్ రా, అట్లా మాట్లాడకరా. నిజంగా నాకు ఏడుపు వస్తుంది రా అట్లా అరే చెప్పురా, మాట్లాడుతుంటే. వచ్చేయమని నాతో. మమ్మ ఏంది మమ్మ, నువ్వు నాకు అర్థం కాదు. ఇన్ని రోజులు రిలేషన్ ఉంది, మర్చిపోయినావా? అట్లా మర్చిపోతావే? నాకు ఫీలింగ్స్ ఉన్నాయి. నేను కూడా అంటే రిలేట్ అయినా ఒక అబ్బాయిగా ఉండాలి. నీకు తెలుసు కదా, నువ్వు లేకపోతే నేను లేను అసలు. నాకు ఈ లైఫే లేదంటే. నాకు నువ్వు తప్ప ఎవరైనా ఉన్నారా? చెప్పుకున్నాను. తిరిగి కొట్టేంత బలం లేదనే కదరా నీకు ఈ కొవ్వు. నేను ఉన్నా కదా ఇప్పుడు. మను మను నువ్వు మధ్య మాట్లాడు అనుకో, అసలు మంచిగా ఉండదు. మను అనుకోని రెస్పెక్ట్ పోతుంది చెప్తున్నాను నేను. అరే నేను ఉన్నా కదా, మళ్ళా రెస్పెక్ట్ అంటే అదేమరా? అసలు నీకు నాకు ఏం సంబంధం లేదు. మధ్యన మాట్లాడకు, మర్యాదకు చెప్తున్నాను విను. సరే కానీ మాట్లాడు. నువ్వు లేకపోతే నాకు అసలు ఈ లైఫ్ అయినా ఉందా? పోనీ నాకు ఎవరైనా పేరెంట్స్ అయినా ఉన్నారా? పోనీ నీకు నమ్ముకొని నేను అన్న ఉన్నా కదా, నా వెనకాల నువ్వు ఉన్నావనే కదా నేను ఉన్నా ఇన్ని రోజులు. అరే ఇంకా నేను ఉంటాను. ఆ? అసలు నువ్వు మాట్లాడకురా. నీకు ఎవరు మాట్లాడడానికి కూడా నీకు రైట్ అరే ఇవ్వాలి. మాట్లాడడానికి నాకు రైట్ లేదా? ఆడు మావా నీకు ఎవరు ఆపే చెప్పు. చెప్పు నాని, నేను కావాలా లేకపోతే నీకు అందరు కావాలా నాని? నాకు ఈ ఫ్యామిలీ అందరు కావాలి, బట్ నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి. నీ హ్యాపీనెస్ కోసం నేను కూడా నీ హ్యాపీనెస్ కోసం నేను ఎంత దూరం వెళ్తా, అది ఎంత చెడు దూరమే వెళ్తా. నీ హ్యాపీనెస్ కోసం నేను మనుగాడికి నీకు అట్లా మాట్లాడకు మమ్మ, ప్లీజ్ మమ్మ, అర్థం వద్దు చేసుకో. మమ్మ, నాకు నువ్వు వద్దే, అర్థం చేసుకో వద్దు మమ్మ. ప్లీజ్ నాకు వద్దే, దూరం పోయి. చెప్పేరా, చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాం. చెప్పు ఏం చెప్పేది? చెప్పురా. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? మరి మీరు మాట్లాడుతున్న మాటలు ఏందిరా? అవును చెప్తున్నా, నిజమే వెళ్ళిపో. మళ్ళీ మంచిగా ఉంటుంది ఇంకా. హ్యాపీ ఏం లేదు ప్రాంక్. లేవమ్మా, ఎందుకే అట్లా మాట్లాడు? కానీ యాక్చువల్ ఏంటంటే చిన్న నీ మీద ప్రాంక్ చేసాము. కానీ అది ఇంత ఎక్స్ట్రీమ్కి వెళ్తుంది మేము అసలు అనుకోలేదు, నువ్వు ఇంత ఏడస్తావు చెప్పి అనుకోలేదు. కెమెరా ఆ పిల్లర్ వెనకాల ఉంది చూడు, ఆడ పిల్లర్ వెనకాల ఉంది చూడు. అది మళ్ళా అట్లా ఉంటుంది మనతో. మీరు ప్రాంక్ చేస్తానా తెలియదు. అరే ఇంత గలీజ్ గా ఒక అమ్మాయితో మాట్లాడతారా? నేను నా సబ్స్క్రైబర్స్ తో మాట్లాడతాను, నీతో మాట్లాడు. అది కన్నమాట. ఇంత గలీజ్ గా ప్రాంక్ చేస్తారా? సో గాయ్స్ సారీ, ఇది లైక్ మేము చాలా ఎక్స్ట్రీమ్ గా మాట్లాడాం. అంటే నాకు నన్ను దూరం చేస్తున్నావా? అరే చెప్పురా, నార్మల్ గా కాదు జస్ట్ అంటే మీకోసం వరకు ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చేసాం వీడియో. తప్పుగా అనుకోవద్దు. నెక్స్ట్ వీడియోలో చూడండి, ప్రాంక్ చేస్తా నేను కూడా మను మీద, నాని మీద. గాయ్స్ ఏం లేదు గాయ్స్, కొంచెం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. మీ ఎంటర్టైన్మెంట్ కోసమే చేసాం, ఏమనుకోకండి. సారీ. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ మను ఆఫీషియల్.